సామెతలు 2వ అధ్యాయము. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకొను వారికి ఆయన కేడెముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండియు, మూర్ఖముగా మాటలాడి వారి చేతిలో నుండియు నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు. అతి మూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు. వారు నడుచుకొను త్రోవలు వంకరవి. వారు కుటిల వర్తనులు. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడుచునది. తన దేవుని నిబంధనను మరచునది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు. జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు. నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించెదవు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు.